నమస్తే అన్న, అందరికీ నమస్కారం. పవిత్ర రంజాన్ మాసంలో మనం చూసుకుంటే కానీ ఇజ్రాయిల్ దేశం పైన కువైట్ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే ఆక్రమిత జెరూసలంలోని ఆల్ అక్సా మసీదు ద్వారాలను మూసివేసి పవిత్ర రంజాన్ మాసంలో ఆరాధకులు ప్రవేశించకుండా, అంటే ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళ యొక్క మసీదులోకి ప్రవేశించకుండా ఇజ్రాయిల్ అధికారులు చర్యలు తీసుకోవడాన్ని కువైట్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం, ప్రార్థనా స్వేచ్ఛ పైన ప్రత్యక్ష దాడి మరియు ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్ మనోభావాలను స్పష్టంగా రెచ్చగొట్టడం అని చెప్పేసి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో హెచ్చరించింది. జెరూసలం పాత నగరంలోని ఆల్ అక్సా మసీదు మరియు ఇతర మతపరమైన ప్రదేశాలకు ప్రవేశం పైన విధించిన ఆంక్షలు అంతర్జాతీయ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడాన్ని మరియు జెరూసలంలో చారిత్రక మరియు చట్టపరమైన స్థితిని దెబ్బతీసే ప్రయత్నాన్ని సూచిస్తాయని చెప్పి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ చట్టవిరుద్ధమైన చర్యలను కువైట్ స్పష్టంగా తిరస్కరించిందని, ఈ పద్ధతుల యొక్క పరిణామాలకు ఇజ్రాయిల్ అధికారులే పూర్తిగా బాధ్యత వహిస్తారని చెప్పి పునరుద్ఘాటించింది. అంతేకాకుండా ఆక్రమణను పునరావృతమయ్యే ఉల్లంఘనల నుంచి నిరోధించడానికి చట్టపరమైన మరియు నైతిక బాధ్యతలు నెరవేర్చాలని చెప్పి కువైట్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. మొత్తం 144 రోజుల ఆల్ అక్సా మసీదు సమ్మేళనం ముస్లింలకు ప్రత్యేక ప్రార్థనా స్థలంగా మిగిలిపోయిందని చెప్పేసి ప్రకటనలో తెలపడం జరిగింది. ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం ముస్లిం సోదరులు మనం చూసుకుంటే కానీ అత్యంత పవిత్రంగా మసీదులకైతే వెళుతూ ఉంటారో, ప్రస్తుతం ఇజ్రాయిల్ మనం చూసుకుంటే కానీ ఆల్ అక్సా మసీదు ఏదైతే ఉందో దాని యొక్క ద్వారాలను మూసివేయడాన్ని కువైట్ తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.